హలో అండి, అందరికీ నమస్కారం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించడానికి అవకాశం ఉంది అనేటువంటి వార్తలు చాలా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. జూన్ 9వ తారీఖున కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండొచ్చు అనేటువంటి చర్చ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు బండి సంజయ్ని తప్పిస్తారు అని మోడీ 3.0 అధికారాన్ని చేపట్టి జూన్ 9 నాటికి 2 సంవత్సరాలు కావస్తుంది. ఆ సందర్భంగా కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి అనేటువంటి చర్చ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎలాగూ మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి కాబట్టి బండి సంజయ్ని కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించబోతున్నారు. కారణం ఏంటంటే మీ అందరికీ తెలుసు కదా, బండి భగీరథ ఈ మధ్యకాలంలో పోక్సో యాక్ట్లో ఇరుక్కున్నాడు. బండి సంజయ్ కుమారుడు జైలు పాలయ్యాడు. ప్రజెంట్ చల్లపల్లి జైల్లో గడుపుతున్నాడు. అయితే ఆ కేసు విషయంలో బండి సంజయ్ మీద కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. అంటే బండి భగీరథ చేస్తున్న వ్యవహారాలు బండి సంజయ్ దృష్టికి వచ్చినప్పటికీ కూడా దాన్ని ఎక్కడా కూడా సద్దు మణిగించుకునే ప్రయత్నం చేయకపోగా ఆ విక్టిమ్ కుటుంబాన్ని బండి సంజయ్ అవమానించాడు, ఇబ్బంది పెట్టాడు అనేటువంటి చర్చ ఉంది. కాబట్టి ఆల్రెడీ బండి సంజయ్ మీద విక్టిమ్ తల్లి మోడీ గారికి, రాష్ట్రపతి గారికి ఒక లేఖ రాశారు, బండి సంజయ్ని మంత్రివర్గం నుంచి తప్పించండి అని. అలాగే అంది వచ్చిన అవకాశం ప్రకారం బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక లెటర్ రాసింది మోడీ గారికి. పైగా కల్వకుంట్ల కవిత కూడా లెటర్ రాసింది, రాష్ట్రపతి గారికి రాసింది, కేంద్రానికి రాసింది, బండి సంజయ్ని మంత్రివర్గం నుంచి తప్పించాలి అని. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అయితే ఆందోళన కూడా చేస్తున్నారు. బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలి, బండి సంజయ్ని పదవి నుంచి బర్తరఫ్ చేయాలి అని. వాళ్ళకి ఎందుకంటే బండి సంజయ్ అంటే సహజంగానే పడదు. బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవటానికి కారణం బండి సంజయ్ అనేటువంటిది బీఆర్ఎస్ నాయకులకు ఉన్న అభిప్రాయం. ఇక దొరికాడు కదా, ఛాన్స్ దొరికింది కదా, అవకాశం వచ్చింది కదా, పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలి అనేటువంటిది. ఆయన అవసరమైతే బర్తరఫ్ చేయాలి అనైనా డిమాండ్ చేస్తూనే ఉన్నారు, ఆందోళన చేస్తూనే ఉన్నారు. సో ఈ ఆందోళనల నేపథ్యంలో, లేఖల నేపథ్యంలో, డిమాండ్ల నేపథ్యంలో మొత్తానికి బండి సంజయ్ పదవి ఊస్తు కాబోతుంది అనేటువంటి చర్చ అయితే నడుస్తుంది. ఏదేమైనా ఇది జూన్ 9 దాకా ఈ ప్రచారం నడుస్తూనే ఉంటుంది. మరి జూన్ 9వ తారీఖున ఏం జరిగిద్ది అనేది చూడాలి. అసలు బండి సంజయ్ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? అతన్ని పని చేయాల్సిన అవసరం ఉందా? కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించాల్సిన అవసరం ఉందా? అతను ఆ పదవిలో ఉంటే తన కొడుకుని రక్షించుకోవడానికి ప్రయత్నం చేసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి.